కవితకు అరెస్ట్ అయినట్టు జైలుకు పోయినట్టు అనిపిస్తనే లేదు కదా. ఎందుకంటే బాపు మాట్లాడతలేడు, అన్న మాట్లాడు బంద్ చేసిండు. పార్టీ లీడర్లంతా గప్చుప్. ఏమున్నా ఏరే పార్టీలు ఎలబెట్టాల్సిందే, లేకుంటే ఈడీ ఏం చేస్తుంది, కోర్టులో ఏం నడుస్తుందని మీడియాలో వార్తలు వచ్చినప్పుడే. కానీ నిరుడు గిదే టైంలో ఢిల్లీలో విచారణకు పోతే మనోళ్ళ డైలాగులు ఎట్లుండే, తెలంగాణ అగ్నిగుండం అవుతుంది, పబ్లిక్ అంతా మరలబడతారు, మా తడాక ఏందో చూపిస్తాం అని ఎన్నో మాట్లాడినరు. ఇంతకు కేసులో కొత్త ముచ్చట ఏందంటే కవితక్కకు బెయిల్ ఇచ్చుడు కాదు కదా, బెయిల్ పిటిషనే కొట్టేసింది కోర్టు. నా చిన్న కొడుకు పరీక్షలు ఉన్నాయి, నేను దగ్గరుండి చదివియాలే, 16 తారీఖు దాకా ఇంటికి పోతా అని కోర్టులో కేసేసింది మొన్న. లేలే బయటకు వస్తే సాక్ష్యాలు ఖరాబ్ చేస్తుంది, ఆల్రెడోగలను బెదిరించింది, కొడుకుని చదివిస్తానికి నాయనున్నాడని ఈడీ వాదించింది. ఇద్దరు చెప్పింది విన్నాక వాయిదేసి బెయిల్ ఇయ్యమని ఇలా తీర్పు చెప్పింది కోర్టు. అంటే అక్క తిహార్ జైల్లోనే ఉంటది అన్నట్టు. అయితే 20 తారీఖు ఇంకో బెయిల్ పిటిషన్ మీద విచారణ ఉన్నది, అదేమవుతుందో మరి. ఇంకో దిక్కు సిబిఐ తయారైతే అక్కను విచారణ చేస్తానికి ఒక దినం ముందే మతలబ్ పంపి జైలుకు పోయి ఇంటర్వ్యూ చేయరని కోర్టు పర్మిషన్ ఇచ్చే. ఈ 2-3 రోజుల్లో పని సురువు చేస్తారట ఆఫీసర్లు సుత. ఒకవేళ ఈడీ కేసులో బెయిల్ వచ్చినా సిబిఐ కేసులో ఏమయ్యేది తెలియకుంటుంది. ఢిల్లీ మందుదందా కేసులో ఎమ్మెల్సీ మేడం అరెస్ట్ అయ్యి 24 రోజులు, జైలుకు పోయి 13 రోజులు. ఫస్ట్ 4-5 రోజులు కేటీఆర్ సార్, హరీష్ రావు సార్లు ఢిల్లీ నుండి ధైర్యం చెప్పి వచ్చిండ్రు. ఈ నడుమ ఎవ్వరు పోలే ఎలక్షన్లు చేయబట్టికే. ఇక బాప్ అయితే హైదరాబాద్ లో అరెస్ట్ అయినాడు రాలే, ఢిల్లీకి పోయి చూడలే, ఇంతవరకు పల్లెత్తు మాట మాట్లాడలే బిడ్డ అరెస్ట్ మీద. గులాబీ లీడర్లు దినం మీటింగ్లు పెడుతుర్రు, ఎన్నో మాట్లాడుతుర్రు గానీ అక్క ముచ్చటైతే ఎల్లబెడతలేరు. కవితమ్మ అరెస్ట్ అయింది, అది కూడా మందు దందా కేసులు అని చెప్తే పబ్లిక్ మెచ్చరనుకుంటుండ్రో ఏమో మరి.